నమస్కారం. V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు మాధురి. జడ్చర్ల మున్సిపల్ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఇకనైనా కళ్లు తెరిచి నిద్రలోంచి లేచి బయటికి వచ్చి వెంటనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకాన్ని సత్వరమే పూర్తి చేయాలని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఈ 21 నెలల్లో మాట్లాడినా నేను పాలమూరు బిడ్డను, పాలమూరులోని వెనుకబడ్డ ప్రాంతమైన నల్లమల నుంచి వచ్చిన వాడిని, ఆకలి విలువ తెలిసిన వాడిని, రైతు గురించి తెలిసిన వాడిని, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని అని పదే పదే తన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఏ వేదికైనా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న పార్టీ కాంగ్రెస్ అయితేనేమి, గతంలో వారు పనిచేసిన పార్టీ తెలుగుదేశం అయితేనేమి, ఈ రెండు పార్టీలే ప్రధానంగా పాలమూరు వెనుకబాటుతనానికి కారణం అని చెప్పి ఆయన కూడా గతంలో పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చెప్పిన విషయం కూడా అందరికీ తెలుసు జిల్లాలో. అట్లాగే ఇప్పుడు పాలమూరు బిడ్డగా పాలమూరు జిల్లా నుంచి, ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 13 సీట్లు 12 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన తర్వాత ప్రజలు ఆశ పెట్టుకున్నారు. మా జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అయితే మా జిల్లాకు కొంత ప్రయోజనం అనుకూలుతుందని, లాభం జరుగుతుందని, తప్పకుండా ఫలితాలు శరవేగంగా వస్తాయని, 6 గ్యారెంటీలు 100 రోజుల్లోనే అమలు అవుతాయని, పాలమూరు బ్రతుకు ముఖ చిత్రం మారుతుందని, ఇట్లా ఎన్నో ఆశలతో 12 సీట్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు. మరి సరిగ్గా నిన్నటితో 21 నెలలు నిండి 22వ నెలలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. వాస్తవం ఏంటి అంటే, పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం కింద 90% పనులు పూర్తి చేసి, రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి, మరి ఇప్పటికే భూసేకరణ కానీ ఇప్పటికే చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసి, ఒక వడ్డించిన విస్తర్లాగా అప్పచెప్పి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పచెప్పి మేము గద్దె దిగాం డిసెంబర్ 23లో. కేవలం రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పనల్లా ఒక 10% పని పూర్తి చేసి, కాలువలు పూర్తి చేసి, నీళ్లు బ్రహ్మాండంగా తీసుకునే అవకాశం, ఇచ్చే అవకాశం ఉన్నది. మరి ఆ పని చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎక్కడ వెంటనే పూర్తి చేస్తే ఇదంతా కేసీఆర్ గారు కట్టిన కరివేనా, ఇదంతా కేసీఆర్ గారు కట్టిన వట్టెం రిజర్వాయరు, ఇది కేసీఆర్ కట్టిన ఉద్దండాపూర్ రిజర్వాయరు, ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం కట్టిన నార్లాపూర్ రిజర్వాయరు అని చెప్పి, ఏదుల రిజర్వాయరు అని చెప్పి ప్రజలకు గుర్తొస్తుంది. రైతులు శాశ్వతంగా మళ్ళీ కేసీఆర్ గారి పేరుని మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకుంటారు అనే ఒక ఆలోచనతో, ఒక దురాలోచనతో ఆయన కావాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకాన్ని ఇవాళ పనులు చేయకుండా దాన్ని పడావు పెట్టిన పరిస్థితి మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగం గమనిస్తాం. అది మాత్రమే కాదు, బాదరాగా ఏదో ఎత్తిపోయినట్టు హడావుడిగా ఆయన కాన్స్టిట్యున్సీ కొడంగల్ ఏదైతే ఉన్నదో ఆ కాన్స్టిట్యున్సీకి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకి బ్రహ్మాండంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం ద్వారా దాదాపు రంగారెడ్డి జిల్లాకు 6 లక్షల ఎకరాలకి, ఆయన కాన్స్టిట్యున్సీకి 2 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చేదానికి నారాయణపేట, కొడంగల్ కలిపి నీళ్ళు ఇచ్చేదానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం డిజైన్ చేస్తే, మరి ముఖ్యమంత్రి గారు బాదరాగా ఆయనకి ఎవరు తప్పుడు అడ్వైస్ ఇస్తే సోర్స్ మార్చే శ్రీశైలం కాకుండా జూరాల కాడ సోర్స్ మార్చుకొని కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి 4000 పైచిలకు కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా టెండర్ ఇచ్చినారు. బాదరాగా డిపిఆర్ లేదు, పర్యావరణ అనుమతులు లేవు, ఏదీ లేవు. డైరెక్ట్గా అనుమతులు లేకున్నా హడావుడిగా ఏదో మనసులో వేరే ఆలోచన పెట్టుకొని ఆగమాగం చేసి పిలిస్తే ఏం జరిగింది? మొన్న గ్రీన్ ట్రిబ్యునల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు మరి అనుమతులు లేవు, పర్యావరణ అనుమతులు, కాబట్టి వెంటనే స్టే ఇచ్చింది. అట్లాగే రైతులు పోరాటం చేస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున రోడ్లు ఎక్కుతూ ఉన్నారు, కదం దొక్కుతూ ఉన్నారు. మాకు మీరు కాంపెన్సేషన్, నష్టపరిహారం ఏదైతే చెల్లించాలో మీరు చెల్లించడం లేదు అంటూ
వాళ్ళు కూడా కథం దొక్కుతూ ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులను కూడా శరవేగంగా పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడమే కాకుండా కేఎల్ఐ కానీ, నెట్టెపాడు కానీ, భీమా కానీ, ఇంకా ఇతర ప్రాజెక్టులు కానీ అన్నింటినీ పూర్తి చేసి నీళ్ళు ఇవ్వడమే కాకుండా పాలమూరును సస్యశ్యామలం చేయడమే కాకుండా శాశ్వతంగా మళ్ళీ పాలమూరు అంటే ఒక గోదావరి జిల్లాలాగా కోనసీమలాగా మార్చాలనే ఒక బృహత్ సంకల్పంతో రిజర్వాయర్లతో సహా 90% పనులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మరి పూర్తి చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం. అదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆయన మామగారు పిల్లనిచ్చిన మామగారు జైపాల్ రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు. సరే, జైపాల్ రెడ్డి గారు జిల్లాకి ఏం చేశారు, కల్వవృత్తికి ఏం చేశారు, ఇక్కడ ఇరిగేషన్ వ్యవస్థకి ఏం చేశారు, ఇవన్నీ జిల్లా వాళ్ళ నడికి తెలుస్తుంది. కొన్ని తెలంగాణ వాదనలో, తెలంగాణ పోరాటంలో ఆయన ఎక్కడున్నారు ఇవన్నీ నేను చెప్పను, కానీ జిల్లాలో అందరికి కూడా విదితమే. ఆ విషయం నేను చెప్పను. కానీ ఇవాళ జైపాల్ రెడ్డి గారు పేరు పెట్టుకున్న ప్రాజెక్టు కూడా ఒక రూపాయి కేటాయించకుండా ఆ ప్రాజెక్టును పడావు పెట్టి ఆ ప్రాజెక్టు పూర్తి చేయకుండా పాలమూరును ఎండబెడుతున్నది, పాలమూరు నోట మట్టి కొడుతున్నది. ఖచ్చితంగా పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు అనే మాట చెప్పక తప్పదు. సరే, కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారిని బదనాం చేయడానికి అక్కడ మేడిగడ్డలో 85 పిల్లర్లో 2 పిల్లర్లకి సమస్య వస్తే అది మొత్తం అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించి ఏదో రాజకీయ లబ్ధి పొందేదానికి లక్ష కోట్లను మాట్లాడతారు. ఆయన మామగారు స్వయంగా పద్మారెడ్డి గారు చెప్పినారు, అది 93,000 కోట్లు 94,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది, ఇది రాజకీయం తప్పు ఇంకోటి కాదు అని వాళ్ళ మామగారు చెప్పినా దాని మాట వినరు. 94,000 కోట్ల రూపాయలు ఖర్చైన ప్రాజెక్టులో 2 పిల్లర్లు దెబ్బతింటే 200-250 రూపాయల ఏజెన్సీయే ఖర్చు పెట్టి రిపేర్ చేసే అవకాశం ఉండగా కూడా ప్రజల మీద ఒక పైసా భారం పడకుండా చేసే అవకాశం ఉండగా దాన్ని ముందుకు పోనీయరు. సరే, అక్కడంటే ఏదో జరిగింది, ఏదో మీరు 20 నెలలు మీ పైశాచిక ఆనందం కోసం రైతులను ఇబ్బంది పెడుతున్నారు, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం ద్వారా, కేసీఆర్ గారి మీద కేసు పెట్టాలనుకోవడం ద్వారా అక్కడ ఒక రాజకీయ కుయుక్తితో ప్రయత్నం చేసినారు అనుకోవచ్చు. పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఇకనైనా కళ్ళు తెరిచి నిద్రలోంచి లేచి బయటికి వచ్చి మీరు వెంటనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సత్వరమే పూర్తి చేయాలి. 10% మిగిలింది. 90 పైసల పని అయిపోయింది, 10 పైసల పని ఉంది. ఇది పూర్తి చేస్తే డెఫినెట్గా జిల్లా రైతాంగం కానీ మేము కానీ అభినందిస్తాం. లేని పక్షంలో తప్పకుండా మిమ్మల్ని అవిశ్వసిస్తాము, ప్రజల తరఫున మిమ్మల్ని ఎండగడతాము, ప్రజల తరఫున నిలదీస్తామని చెప్పి వారిని హెచ్చరిస్తూ ఈరోజు మరి అనుకోకుండా వచ్చిన కార్యక్రమం ఇది. అయినప్పటికీ పాత్రికేయ మిత్రులందరూ వచ్చినందుకు మీ అందరి సౌహృదయానికి కూడా హృదయపూర్వకంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అవును ఆ 10 మంది మా పార్టీలో చేరినారు అని స్పష్టంగా చెప్పారు. మరి పిసిసి ప్రెసిడెంటే అప్రూవర్గా మారిపోయిన తర్వాత, పిసిసి ప్రెసిడెంట్ గారి నేరాంగీకారం చేసిన తర్వాత ఇంకా ఎంక్వైరీ ఎందుకు, ఇంకా చర్చ ఎందుకు, ఆ 10 మంది మీద వేటేయడానికి స్పీకర్ గారికి మొహమాటం ఎందుకని మేము అడుగుతాము. ఆల్రెడీ సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉంది. వాళ్ళ కాంగ్రెస్ నాయకత్వం ఏమనుకుంటున్నదంటే ప్రజలను, మీడియాను, కోర్టులను కూడా, న్యాయ వ్యవస్థను కూడా చిన్న చూపు చూస్తూ మేమేదో వీళ్ళతోని కొన్ని చిలిపి ఆటలు ఆడి ఏదో తప్పించుకోవచ్చు అన్న దూరంలో వ్యవహారం చేస్తూ ఉన్నాయి. ఈ జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే గారు పార్టీ మారినారు గద్వాలు. మరి వారు ఏ పార్టీలో ఉన్నారంటే చాలా విచిత్రమైన పరిస్థితి. ఎట్లా ఉందంటే ఇవాళ జీవితం అంతా రాజకీయం చేసిన పెద్దలు 2 సార్లు 3 సార్లు 4 సార్లు గెలిచిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అని మీడియా వాళ్ళు అడిగితే చెప్పుకోలేని ఒక దురవస్థలో ఉన్నారు. కానీ నేరాంగీకారం అప్రూవర్గా పిసిసి ప్రెసిడెంట్ గారు మారినారు. అట్లాగే కడియం శ్రీహర్ గారు కూడా నేను కాంగ్రెస్లో చేరాను అని స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ ఆన్ రికార్డ్ మీడియాతోనే చెప్పారు. కాబట్టి ఇంకా చర్చించడానికి కానీ, తర్కించడానికి కానీ, పరిశోధించడానికి కానీ ఏమీ లేదు. వెంటనే వారి మీద వేటు వేయాలని చెప్పి మా పార్టీ తరఫున గౌరవించాలని చెప్పి మేము బీఆర్ఎస్ లోనే ఉన్నా, నేను ఏ పార్టీ మారలేదని కృష్ణమోహన్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్తున్నారు. పిసిసి ప్రెసిడెంట్ ఆయన ఒక అర్రలో కూర్చుంటాం. ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ చెప్తున్నాడు కృష్ణమోహన్ రెడ్డి మా పార్టీలో ఉన్నాడు. మరి ఈయన నేను కాదంటున్నాడు. స్వయంగా ఏం చెప్తున్నాడు? నేను కడువ వేసుకున్నాను, కాంగ్రెస్ కడువ, కానీ నాకు సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్తున్నాడు. అది 3 నెలల జెండా. బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎందుకు రావడం లేదు? బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ శాసనసభా పక్షంతో ఎందుకు కూర్చోవడం లేదు? బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ ప్రోగ్రాంలలో ఎందుకు పాల్గొనడం లేదు? ప్రజలను పిచ్చి వాళ్ళు అనుకొని, ప్రజలను వెర్రి వాళ్ళు అనుకొని, ఓటేసిన ప్రజల్ని వాళ్ళ విఘ్నతను అగౌరవపరచడం కాకపోతే ఏంటి? ఇంకోటి, ఎక్కడ చూసినా ఇవాళ మంత్రుల ప్రోగ్రాంలో నిన్న బూతులు తిరుగుతుంటే జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
టీఆర్ఎస్ ని కేసీఆర్ గారిని బూతులు తిడుతుంటే అదే వేదిక మీద పల్లికిలించుకుంటూ కూర్చున్నది ఎవరు? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ రెడ్డి. నేను అదే అంటున్నా, వీళ్ళ దురవస్థ ఎట్లా ఉందంటే రెండే లింగాలు ఉంటాయి అవసరమైతే ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే, ఒకటి పులింగం, ఇంకోటి స్త్రీలింగం. ఈ ఏ లింగమో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు కాదు కర్మ. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు బాధపడే పరిస్థితి, ఇట్లాంటి వాళ్ళకు ఓటేసి గెలిపించినందుకు కార్యకర్తలుగా మా కార్యకర్తలు బాధపడే పరిస్థితి. అయినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే చెప్పింది స్పీకర్ గారికి, మీరు వెంటనే నిర్ణయం తీసుకోవాలని. పిసిసి ప్రెసిడెంటే స్వయంగా చెప్పిన తర్వాత ఇంకా చర్చకి కానీ ఇంకా ఏదో రకంగా తిమిని పంపించేసే కార్యక్రమానికి కానీ ఆస్కారం లేదు. పిసిసి ప్రెసిడెంట్ చెప్పిన దానికి కూడా మేము సుప్రీంకోర్టు ముందు పెడతాం. తప్పకుండా స్పీకర్ గారు ఏమైనా ఉల్టా పుల్టా చేస్తే తప్పకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతాం. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. థ్యాంక్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.